హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. కొంచెం గ్యాప్ తీసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఆఫీస్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది, అలాగే నేను కూడా కొద్దిగా బద్దకిస్తున్నాను అనమాట. బాగా చలిగా ఉంటుంది ఆఫీస్ నుంచి రాగానే. ఇంకా వీడియోస్ షూట్ చేసే అంటే ఇంట్రెస్ట్ రాక ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుందాంలే అని చెప్పి తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఓకే అయ్యాను కొంచెం. సో అలాగే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. పొద్దునే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పోహా చేస్తూ ఉన్నాను. వీకెండ్స్ ఎప్పుడైనా లేట్గా లేచినప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలంటే ఈ పోహా చేస్తూ ఉంటానన్నమాట. మందంగా ఉండే అటుకులు ఉంటాయి కదా, అది ప్రిఫర్ చేస్తాను. దాంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తాలింపులోకి మనం ఉప్పు మిరపకాయలు వేసుకుంటే పోహా తింటూ ఆ మిరపకాయలు నంచుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు అయితే నేను మొత్తం అయిపోయాక ఉల్లిపాయలు కూడా కట్ చేసి కొద్దిగా కలిపాను అందులో. ఫస్ట్ టైం చేశాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే క్రంచీగా టేస్టీగా ఉంది. అలాగే మనం జీడిపప్పులు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ ఈ పోహా. నా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అడిగితే ఖచ్చితంగా పోహా చేయమని అంటారు. అలాగే మా బాబు కూడా ఇష్టంగా తింటాడు. ఈరోజు క్లీనింగ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఫ్యాన్లు చూసారా ఎంత దుమ్ము పట్టిపోయాయో. మనం ఎంత బాగా క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఫ్యాన్లకి ఎందుకోనండి దుమ్ము అట్రాక్ట్ అయిపోతుంది. చాలా కష్టం క్లీనింగ్. అందుకని చెప్పి నేను ఈరోజైతే వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేపిస్తున్నాను. నా హస్బెండ్ చేస్తున్నారు. అసలు చాలా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట. మీకు చూపిస్తాను క్లీనింగ్ అంటే ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు కదా, ఫైనల్ లుక్ చూపిస్తాను. కొత్త ఫ్యాన్ లాగా మెరిసిపోతూ ఉండింది. సో ఇక్కడైతే వాక్యూమ్ క్లీనర్కి ఒక బ్రష్ లాంటిది వస్తుంది అనమాట. సో ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాం. మొత్తం నీట్గా దుమ్ము మొత్తం వచ్చేసింది, కొత్త ఫ్యాన్ లాగా అయింది. సో నేను యూజ్ చేస్తున్న వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి అగారోదండి. మీకు అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. మనం ఈజీగా ఇదేంటంటే బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట, 1600 వాట్స్ది. దీనికి 3 వస్తాయి. ఒకటి బ్రష్, ఒకటి ఫ్లోర్ క్లీనర్. ఇప్పుడు చూపిస్తుంది ఫ్లోర్ క్లీనర్. ఇంకోటి కార్నర్ క్లీన్ చేసుకోవడానికి, ఇది కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. సో ఈజీగానే మనం చేసుకోవచ్చు అనమాట, పెద్ద కష్టం ఏం కాదు. దీంతో పాటు ఒక బుక్లెట్ కూడా ఇస్తారనమాట. మనం ఇప్పుడు ఈ ప్లగ్ ఉంది కదా, ఈ వైర్ ఇలా లాగొచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేస్తే ఆ వైర్ బ్యాక్ మళ్ళీ ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసరికి పవర్ బటన్. ఇది స్పీడ్ పెంచుకోవచ్చు, మనం తగ్గించుకోవచ్చు. మనం ఎంత స్పీడ్ కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ మనము క్లీన్ చేసిన డస్ట్ అంతా కూడా ఈ డస్ట్బిన్లో కలెక్ట్ అవుతుంది. సో మీకు నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను ఎంత డస్ట్ వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా. సో వీల్స్ కూడా ఉన్నాయి. వెనక ఇంత క్యారీ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఈజీగా 3 వీల్స్ ఇచ్చారనమాట. ఆ వీల్స్తో ఈజీగా క్యారీ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ దుమ్ము ఉంటే అక్కడ. సో ఈ పైప్ ఉంది కదా, ఈ ట్యూబ్ని అక్కడ మనకి రౌండ్ హోల్ లాగా కనిపిస్తుంది కదా, అందులో ఇన్సర్ట్ చేసి రైట్కి తిప్పితే లాక్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్కి తిప్పితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. సో అలా లాక్ చేస్తున్నాం ఫస్ట్. అండ్ దీంతోపాటు మనకి ఒక ఎక్స్టెన్షన్ ట్యూబ్ కూడా ఇచ్చారు మనకి ఇంకా పెద్దగా అవ్వడానికి అని చెప్పి. సో ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్ కూడా చక్కగా ఈ బ్లాక్ ట్యూబ్లో ఇన్సర్ట్ చేసేస్తే సరిపోతుంది. ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్కి మనకి ఎలాంటి బ్రష్ కావాలో, ఫ్లోర్ క్లీనర్ అయితే బ్రష్ కావాలంటే అది ఫిట్ చేసుకోవచ్చు, కార్నర్ క్లీన్స్ చేసేది కావాలంటే అది ఫిట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను ఈ టిష్యూ ముక్కలన్నీ కూడా వేసి టెస్ట్ చేస్తున్నాను ఎంత బాగా పనిచేస్తుందో అని చెప్పి కొనంగానే. సో ఈజీగా పెద్ద పెద్ద టిష్యూ పీసెస్ వేసినా కూడా చూసారా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం లోపల వరకు కూడా దుమ్ము అదంతా కూడా క్లీన్ చేసుకోవడానికి చక్కగా ఇది ఈజీగా మనకి హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా మా బెడ్రూమ్లో విండో కిటికీకి ఎంత దుమ్ము ఉందో. ఇలా ఇల్లంతా చాలా ఎంత క్లీన్ చేసినా దుమ్ము ఉంటుంది. ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ని అటాచ్ చేసి చక్కగా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా మీరే చూస్తున్నారు కదా దుమ్ము అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మెష్కి ఇలా చాలా ఉన్నాయన్నమాట. దుమ్ము కర్టెన్స్ క్లీన్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి కనపడనంత దుమ్ము ఉంటుందండి, అదంతా కూడా చక్కగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత దుమ్ము వచ్చిందో. చూసారా బూజు ఎంత ఉందో, అంత దుమ్ములో ఉంటున్నాము అన్నట్టు అనిపించింది. చూసారా
తర్వాత మా బాబు వాళ్ళ ఆఫీస్‌లో ఆర్ఫనేజ్ వాళ్ళకి డొనేట్ చేయడానికి ఒక్కొక్క బాబుకి ఒక్కొక్క స్టేషనరీ ఐటెమ్ అయితే తీసుకురమ్మన్నారంట. అండ్ అలాగే మన వింటర్‌కి సంబంధించిన వస్తువులు ఏమన్నా గానీ, లేకపోతే సోప్స్ అలాంటివి చిన్న చిన్న వస్తువులు తీసుకురమ్మంటే, నేనైతే ఇక్కడ పెన్సిల్ బాక్సెస్, షార్ప్‌నర్, ఎరేజర్, ఈ సింథాల్ సోప్స్, పెన్స్ ఇవన్నీ కూడా తెప్పించాను. రేపు బాబు చేత ఇచ్చి పంపిద్దామని చెప్పి. సో, ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల చేత చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా డొనేట్ చేయాలి, ఇలా ఆర్ఫనేజెస్‌కి వెళ్ళాలి అవంతా కూడా. తర్వాత ఈరోజు మా ఇంటికి మా మేనకోడలు వస్తుందనమాట. తనకిష్టం అని చెప్పి బగారా రైస్, చికెన్ కర్రీ చేద్దామని చెప్పి ప్లాన్ అయితే ఉండింది. ఇంకా మార్నింగ్ నా హస్బెండ్ వెళ్ళి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకొచ్చారు. మెయిన్గా ఏంటంటే చికెన్ కర్రీలో కానీ, బగారా రైస్లో కానీ మనకి ఈ కొత్తిమీర, పుదీనా ఫ్రెష్ది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా దంచింది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటదే యూజ్ చేస్తున్నాను. బట్ జనరల్గా మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. దీనిలో కావాల్సిన మసాలాలు అవన్నీ కూడా నేను రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా తెప్పించాను అనమాట. తెప్పించిన తర్వాత ఇవన్నీ కూడా నాకు కూరకి ఎంత ఆనియన్స్ కావాలి అండ్ బగారా రైస్కి ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. టమాటోస్ ఇవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే నేను ఒక మసాలా యూజ్ చేస్తాను కదా, ఒక మసాలా పేస్ట్ చికెన్ కర్రీలో, అది కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర ఇదంతా కూడా తీసి చక్కగా క్లీన్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకుంటాను. మనం ఏదైనా వంట చేసేటప్పుడు అన్నీ పక్కన రెడీగా ఉంచుకున్న తర్వాతే నేను వంట స్టార్ట్ చేస్తానండి. అప్పుడు ఫటాఫట్ అయిపోతుంది. లేకపోతే వంట స్టార్ట్ చేసి మిగతాది కట్ చేసుకుంటూ అలా నాకు గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా చికెన్ కూడా చక్కగా క్లీన్ చేసేసిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసి చక్కగా కలిపేస్తూ ఉన్నాను. మ్యారినేషన్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే సరిపోతుంది. మనకి గ్రేవీ ఎక్కువ రావాలి, చికెన్ బాగా టెండర్గా కావాలి అనుకున్నప్పుడు ఈ చికెన్లో మనం చక్కగా పెరుగు వేసి నానబెడితే మనకి బాగా పీస్ అనేది మెత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన పేస్ట్ అండి. కొబ్బరి, ధనియాలు, లవంగ, చెక్క, యాలుక్కాయలు ఇవంతా వేసి పేస్ట్ చేసింది. దాని తర్వాత పెరుగు కూడా వేసి చక్కగా కలిపేసి ఒక అరగంట పాటు పెడుతున్నాను. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుంది అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేగాక మనం అరగంట సేపు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని కూడా వేసేస్తూ ఉన్నాను. ఈ చికెన్ వేసిన తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక కొద్దిగా సేపు మనం ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చికెన్లో నుంచి మనకి మంచిగా ఎక్కువ వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే కుక్ అయ్యి బాగుంటుందన్నమాట. ఈ గిన్నెకు ఉన్నది అంతా కూడా దీనిలో కొద్దిగా వాటర్ వేసి అది కూడా నేను కుక్ అవుతున్న చికెన్లో వేసేస్తాను. ఇంకా పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు కదా, కొద్దిగా మ్యారినేషన్లో యూజ్ చేశాను. ఇంకొద్దిగా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా కుక్ అవుతుండగా మెల్లగా ప్లాట్ఫామ్ కూడా కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ తర్వాత బగారా రైస్ అయితే ఈ గిన్నెలో చేస్తున్నానండి. ఇదైతే నాకు మా అత్తగారు ఇచ్చారనమాట. ఎప్పుడో తీసుకున్నారంట తను. ఆ బ్రాండ్ నేమ్ కూడా నాకు ఎక్కడ నేను ఇది చూడలేదండి. పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. చాలామంది లింక్స్ అడుగుతున్నారు వీటివి. ఇదైతే నాకు మా అత్తగారు ఇచ్చారు కాబట్టి తను కూడా ఏదో షాప్లో తీసుకున్నట్టున్నారు. సో పేరు నాకు ఐడియా లేదనమాట. ఇంకా బగారా రైస్కి నెయ్యి అండ్ ప్లస్ నూనె ఈ రెండు వేసి చేస్తాను. మంచి కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్. ఫస్ట్ అయితే షాజీరా, లవంగ, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక టమాటో, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తానన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉన్నప్పుడు ఎసరు పెట్టేస్తాను నీళ్లు వేసేసి. ఇంకా మీకు దాని తర్వాత ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కువ చూపించలేదండి. అండ్ ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతూ ఉంది. మంచిగా
ఇదవుతుందన్నమాట, కుక్ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక మసాలా చూపించాను కదా ఇందాక మ్యారినేషన్లో, అదే ఎండు కొబ్బరి, లవంగ, ధనియాలు, యాలుక్కాయలు ఇవన్నీ వేస్ట్ చేస్తానని చెప్పి, ఆ మసాలా వల్ల ఫుల్ టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ కర్రీకి. అండ్ ప్లాట్ఫామ్ అదంతా కూడా క్లీన్ చేసేసానండి పైన. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట పనులన్నీ అయిపోతే. ఇంకా ఇంట్లో నా హస్బెండ్ ఏమో టీవీ చూస్తూ ఒక్కొక్కసారి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ లంచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ మా మేనకోడలు కూడా వచ్చేసింది. ఇంకా మేమందరం కలిసి ఇప్పుడు లంచ్ చేస్తాము. నాకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి మంచిగా వండి పెట్టి వాళ్ళతో టైం చక్కగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో చుట్టాలు వచ్చినప్పుడు మా బాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకి ఇంటి నిండా చుట్టాలు ఉంటే తను బాగా ఇష్టపడతాడు. అలాగే నాకు కూడా అంతే, ఇంటికి ఎవరైనా చుట్టాలు కనుక వస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో లంచ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. మేమందరం కూర్చొని చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే. సో మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ నాకు కొంతమంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటక్క అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ మిస్ అవుతున్నాను అని చెప్పినందుకు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒక పక్క సాడ్ కూడా అనిపించింది అనమాట. అంటే మీకోసం నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నానే అని చెప్పి. అలాంటి కమెంట్స్ చూసినప్పుడు నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా, నా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వీళ్ళ కోసమైనా డెఫినెట్గా చేయాలి అని చెప్పి. సో వాళ్ళవి మనసులో పెట్టుకొని నేనైతే వ్లాగ్స్ అట్లీస్ట్ వీక్కి ఒక్క లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో ఎంతమందికి బగారా రైస్లో ఆనియన్ అంటే ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇష్టమే ఉంటుంది. అండ్ తర్వాత ఇది ఈవినింగ్ అయితే నా హస్బెండ్ ఇక్కడ టీ పెడుతూ ఉన్నారనమాట. ఇంకా టీ తాగేసి డీమార్ట్కి వెళ్ళే ప్లాన్ ఉండింది. 2 బకెట్స్ అయితే తీసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. టీ తాగేసి అయితే ఇంకా బయలుదేరాము. ఇంకా పెద్దగా తీసుకునేవి ఏం లేవు, కానీ బకెట్స్ అండ్ మగ్స్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము. మా ఇంట్లో ఏంటంటే అంతా హార్డ్ వాటర్ అండి. బకెట్స్ అలాంటివన్నీ కూడా ఊరికే పాడైపోతూ ఉంటాయి, ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఏం చేసినా కూడా. సో ఫ్లోరు అదంతా కూడా వాటర్, హార్డ్ వాటర్ కాబట్టి ఎక్కువ పాడైపోతూ ఉంటాయి. బాగా ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. క్లీనింగ్ పని అయితే ఎక్కువ ఉంటుంది నాకు. వీకెండ్ వస్తే ఏదో మంత్లో ఒక్కసారైనా కూడా నేను కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేయాల్సే వస్తుంది, అంత దుమ్ము ఉంటుంది. ఇక్కడ బకెట్స్ చూస్తూ ఉన్నాం ఏ బకెట్ తీసుకోవాలి అని చెప్పి. ఇంకొక చిన్న ఒక బాస్కెట్ లాంటిది కూడా తీసుకున్నాను, 2 బకెట్స్ ఒక బాస్కెట్. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఇక్కడ మగ్స్ ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చాయా ఏంటి అనేవి కూడా చూస్తూ ఉన్నాను. నాకైతే పెద్దగా ఏమీ ఎక్కువ మంచి వెరైటీస్ అన్నట్టు అనిపించలేదు. సో జస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.